హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియో నేను దివాళీ టైంలో చేశానండి. పోస్ట్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది మన నార్మల్ హల్వా కంటే కొంచెం వెరైటీగా ఉండే పాకిస్తానీ వాళ్ళ మఖండీ హల్వా అంట. దీనికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు పాలు వేసి 20 నిమిషాలు నానబెట్టాలంట. ఈ పాలల్లో బొంబాయి రవ్వ నానితే కమ్మగా ఉంటుంది అన్నారు. తర్వాత దీనికి నార్మల్ హల్వాకి తేడా ఏంటి అని మీరు అడగచ్చు. దీనికి నార్మల్ హల్వాకి ఉన్న తేడా ఏంటంటే, ఇక్కడ మనం రవ్వ వేగిన తర్వాత నీళ్లు వేసి అందులో పంచదార వేస్తాం. కానీ ఇక్కడ మనం పంచదారని నెయ్యిలో క్యారమలైజ్ చేస్తాము. సో అందుకని దీనికి డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ నేను 1 కప్పు నెయ్యికి 1 కప్పు పంచదార తీసుకున్నాను. ఇది మొత్తాన్ని బాగా క్యారమలైజ్ చేయాలి. చూసారు కదా క్యారమలైజ్ అంటే ఎలా అవుతుందో. దీనిలో మీరు వాటర్ కొంచెం కూడా యాడ్ చేయొద్దు. కొంతసేపటికి ఇలా అయ్యింది. దీన్ని ఇలాగ కొంచెం బ్రేక్ చేసుకుంటూ స్లోగా లో ఫ్లేమ్ మీద క్యారమలైజ్ చేయాలి. కాసేపటికి ఇది ఒక మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. ఇంకా ముదురు కలర్ కావాలి కాబట్టి ఇంకొంతసేపు కలబెడదాము. ఇప్పుడు చూసారు కదా, ఈ నానబెట్టుకున్న బొంబాయి రవ్వని దానిలో వేసేద్దాము. మనకి క్యారమిల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, దాన్ని మనం ఆయిల్లో చేస్తున్నాం కాబట్టి, గీలో చేస్తున్నాం కాబట్టి అది మనకి స్పూన్కి అంటదు. సో ఇది మొత్తం అందులో వేసి మనం ఇక్కడ నుంచి కుకింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేయాలండి. ఎందుకంటే మనం కనుక వదిలేసామంటే ఇది ఉండలు కట్టుకుపోతుంది. సో ఫాస్ట్గా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది అంతా ఒక 10 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లోనే చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాము. చూసారు కదా ఆయిల్ అంతా ఎంత బాగా మొత్తం కలుస్తుందో దీనిలో. ఇది మొత్తం కొంచెం బాగా రవ్వ అంతా కుక్ అవ్వాలి. మనకి నానిపోయింది కాబట్టి రవ్వ మనకి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. చక్కెరలో ఉన్న తీపి, పంచదార, తర్వాత మన పాలల్లో ఉన్న కమ్మదనం, కొంచెం మెత్తగా ఉడికిపోయిన బొంబాయి రవ్వ టేస్ట్ అన్నది చాలా యూనిక్గా ఉంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రసాదాలకు కానివ్వండి, పార్టీ హైలైట్స్కి కానివ్వండి, కిటీ పార్టీస్కి కానివ్వండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇగో నేను దీన్ని చక్కగా ఇన్కాపరేట్ చేశాను గీ తోటి అండ్ క్యారమిల్ తోటి. ఇక్కడ నాకు ఒక్క లంప్ కూడా లేదు. మీరు లంప్ లేకుండా కలుపుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీనిలో రుచికి సరిపడా కార్డమం పౌడర్, ఇలాచీ పౌడర్ వేసి కొంచెం కలబెట్టుకోవాలి. దీన్ని ఎంతవరకు కలబెట్టాలి అంటే, దీని సైడ్ నుంచి మనకి వేసిన నెయ్యి మొత్తం కారిపోతున్నట్లుగా అంతా కలిపి ఇదిగో ఇలా ఒక్కటే అయిపోయింది చూడండి. ఇది మొత్తం సైడ్స్ అంటుకోకుండా, ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, అప్పుడు దించేయడమే. అదే మరి మాకు రోజు